ఫ్రెండ్స్, ఇవాళ ఈ కరివేపాకు కారం గురించి తెలుసుకుందాం. పోపుల్లోనే కాకుండా ఈ కరివేపాకు కారానికి చాలా బాగుంటుంది. ఈ కారానికి కావాల్సినవి ధనియాలు, జీలకర్ర, కొంచెం చింతపండు, ఎండుమిర్చి, ఈ కరివేపాకు లైట్గా ఆయిల్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకొని, ఇందులో రొయ్యి పొట్టు అని ఉంటుంది. ఎండు రొయ్యలు వాళ్ళ దగ్గర, ఎండు చేపలు అమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతుంది. సన్నగా ఉంటుంది ఆ పొట్టు. ఆ రొయ్యి పొట్టు తీసుకొచ్చి కొంచెం ఒక గుప్పుడు విడిగా విడిగా కళాయిలో నూనె వేయకుండా, ఆయిల్ వేయకుండా వేయించి లైట్గా దాంట్లో పొడి వస్తుంది అనమాట. ఇసుక, కొంచెం ఇసుక, దానికి ఏదన్నా తలకాయలు అలా ఉంటే రాలిపోతాయి. అవి కొంచెం చేత్తో నలిపి చాట్లో వేసుకొని చెరుక్కోవాలి. అదే క్లీన్ చేసుకోవాలి పొడి అంతా పోయేలాగా. ఆ రొయ్యలు ఉంటాయి చిన్నవి, అవి కూడా ఈ కారపొడిలో వేసి, ఇక ఎల్లుల్లిపాయ కొంచెం ఎక్కువ పట్టుద్ది, చక్కగా ముద్దగా అవేలాగా దంచుకొని రోట్లో కానీ మిక్సీలో కానీ ఎల్లుల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకొని, అసలు ఈ కారం తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈసారి ఇదే నల్ల కారము, మామూలుగా కరివేపాకు కారం అంటాం. ఆ కరివేపాకు కారంలో ఆ ఎండు రొయ్యలది వేయండి. పెద్ద రొయ్యలు కాదు, బాగా చిన్నగా ఉంటాయి, రొయ్యి పొట్టు అంటారు దాన్ని. అది క్లీన్ చేసుకొని కొంచెం లైట్గా వేయించుకొని ఈ పొడిలో వేసుకోండి. ఇక మనకు రెండో కూర కూడా అక్కర్లేదు, అంత బాగుంటుంది టేస్టు. ఈసారి ఒక్కసారి చేశారంటే ఇంక అదే తినాలనిపిస్తుంది ఎప్పుడు. ఈ కరివేపాకు కారం మనకి అంతగా ఇష్టపడం, ఆ రొయ్యి పొట్టు వేస్తాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో. అందులో ఈ ఈ కాలం కొంచెం మనకి కరివేపాకు కారం మంచిది కదా హెల్త్కి. అలా చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చేసి చూడండి, ఎలా ఉంటుందో కామెంట్ పెట్టండి తిని చూసి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ కట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.